పెడుతున్నారు. ఆ రోజు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండే ఆయన ఏం చేసిండు, కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి, నువ్వు పెట్టాలి కేసీఆర్ అని నా మీద ఒత్తిడి. నేను చెప్పిన నా పానం పోయినా సరే సచ్చినా సరే నేను మీటర్ పెట్టా అని చెప్పింది. పెట్టలే. 30,000 రూపాయలు కట్ చేస్తే నీకు అన్నాడు, కట్ చేసిండు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం 30,000 కోట్ల రూపాయలు వదులుకొని కూడా తెలంగాణని నేను కరెంటు మీటర్ పెట్టనియలే. నేను ముఖ్యమంత్రి ఉన్నాను రోజు. ఇవాళ ఏం చేసింది తెలుసా వీళ్ళు మీకు? మీకు తెలియలే, మీరు అమాయకులున్నారు. ఢిల్లీకి పోయి ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఏం చేశాను, అయ్యా బాంచని మీటర్లు పెడతాము, మాకు ఆ పైసలు ఇయ్యండి, కేసీఆర్ వద్దన్నారు కదా మేము తీసుకుంటాము అని ఆ డబ్బు తీసుకొని వీళ్ళే ఈ గవర్నమెంట్ పోయి సంతకం పెట్టి ఇప్పుడు మొదలైతే ఇక ఇప్పుడు వస్తాయి మీటర్లు. ఎదుర్కొందామా? మీటర్ల ఎదురుపాటును యుద్ధం చేద్దామా? కొట్లాడదామా? ఏమన్నాం మనం? నాకు అర్థం కాదు. రైతులు మంచిగా ఉండాలి, వ్యవసాయం మంచిగా ఉండాలి, పల్లెలు బాగుండాలి, వృత్తి పనులు బాగుండాలి. ఇప్పుడు యాదవులకు ఒక గొర్రెలు ఇప్పించినాం. ఇప్పుడు వస్తున్నాయి ఆ గొర్రెలు, వినబడతలేదు, బంద్ అయినాయా? ఎందుకు బంద్ అయినట్టు? మరి దానికి ఏం రోగం వచ్చే? మరి ఎవరికి ఇచ్చినట్టు? చేపలు పట్టే వాళ్ళ కోసం చేప పిల్లలు వేసినాం, ఇప్పుడు వేస్తాను రా. మరి ఎవరికి చేసినట్టు? వృత్తి పని వాళ్ళకు ఉండదు, ఎవరికి ఉండదు. బీడీ కార్మికులు ఉన్నారు, నాకు ఎవరు దరఖాస్తు ఇయ్యలే, ఎవరు అడగలే. అప్పుడప్పుడు మా తులమో చెప్పేది, అన్న వాళ్ళ పరిస్థితి బాగుండదు పేదరికంలోనని చెప్పేది. మా అంతటా మేమే ఆలోచించుకొని బీడీ కార్మికులకు పెన్షన్ తెచ్చినాం. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తారా? వాళ్ళకి పెన్షన్లు పెంచుతామని ఎగబెట్టినరా? వాళ్ళకు కాదు, ఎన్ని ఆశలు. ఇంట్లో ఉన్న ఆడపిల్లకు 5 లక్షలు మహాలక్ష్మి అని పేరు పెట్టి 2,500 నెలకిస్తామని ఇచ్చిండ్రా? రూపాయి వచ్చిందా? అట్లా ఎన్ని 6 గ్యారంటీలు, 420 హామీలు. స్కూటీలు ఎక్కడ వాయే? స్కూటీల్లో మనలో ఇంకా స్కూటీలు ఎక్కడి? ఏమన్నా నచ్చినాయా? మరి నేను ఏమంటున్నా అంటే దయచేసి మీరు ఆలోచన చేయాల్సింది, ఇలా ఈ సభలో మాట్లాడుతున్నా మీరు వింటున్నాను కాదు, యావత్ తెలంగాణ వింటున్నది. తెలంగాణ ప్రజలందరికీ నేను కోరుతాను, నేను చెప్పిన నిజమా అబద్ధమా, ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో? ఈ సందర్భంలో ఖచ్చితంగా ప్రజల మంచిని కోరే ప్రతి వాళ్ళు ఒకటి కావాల్సిందే, మళ్ళా తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. దాన్ని ఎవడు ఆపలేడు. జర గాచారం బాలేకపోతే దెబ్బతింటాం, అంత మాత్రం చేత ఆగిపోతామా? ఊకుందామా? పోరాటం చేయాల్సిందే, వీళ్ళని నిలదీయాల్సిందే. ఖచ్చితంగా తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ, ఆ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సింది. మొత్తం ప్రాజెక్టులు పండబెట్టినండి. పాలమూరు ఎత్తిపోతల పథకం 90% పూర్తి చేసినాం. కొద్దిపాటి డబ్బుతో అయిపోతుంది. వలసల జిల్లా, కరువు జిల్లా వాళ్ళ నాశనం పట్టిండ్రు. అన్ని అబద్ధాలు. ఒక్కటి కూడా ఒక క్రియాన్వితమైనటువంటి ప్రజలకు పనికొచ్చేటువంటి ఏ రకమైన నిర్మాణాత్మక పని లేకపోగా కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీస్ దాడులు, ఎవడన్నా ఎదురుగా మాట్లాడతామని పట్టుకపోవడు. ఇది రాజకీయమా? ఈ రకమైన కథన? దయచేసి మీ అందరితోని నేను కోరేది ఒకటే, చాలా సంతోషం. నేను జగిత్యాలకు వచ్చిన సందర్భంలో జీవన్ రెడ్డి గారు వెంట మీరు తండోపతండాలుగా తరలి వచ్చారు. సభలో ఉన్నదానికంటే బయట చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేము రాగా చూసినాం, తోవలో చాలా చీరి చేస్తూ ఉన్నారు. మీరు వచ్చిండ్రు. మీ అందరికీ మళ్ళొక్కసారి నేను స్వాగతం చెప్తా ఉన్నా. జీవనన్నతో పాటు బ్రహ్మాండంగా పనిచేద్దాం, ముందుకు పోదాం. ఈ జగిత్యాల జైత్ర యాత్రనే మళ్ళీ మన రాజకీయ శక్తుల పునరేకీకరణ చేసుకుంటూ మనం విజయం సాధించే వైపుగా పోవాలి. తప్పక విజయం సాధించాలి. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం పునఃప్రారంభం కావాలి.
ముందుకు పోయి మనం విజయం సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ